గారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ని కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాదు ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాయలసీమగా మార్చిన ఘనత ఎన్డీఏది. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మిషన్ రాయలసీమకి మనం శ్రీకారం చుడుతున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది సీమకి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది సీమకి, ఏసీ తయారు చేసే కెరియర్ వచ్చింది మన సీమకి. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది మన సీమకి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్ రాయలసీమ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్న సమస్యలు రావచ్చు. మనందరం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ బాధ్యత ఇక్కడున్న నాయకులందరిపైన ఉంది. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం మనకు వద్దు. అహంకారం వస్తే ఏమవుతుందో మనందరం చూసాం. 151 స్థానాలు 11 అయినాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకొని ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ప్రజలకి అండగా నిలబడదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం ఒక గుజరాత్, ఒక ఒరిస్సాలో వరుసగా ఒకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చగల ఎంత అభివృద్ధి చెందినాయో. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున రోడ్లు వేసుకున్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గించుకున్నారు, ముందరికెళ్ళారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం, దాని తర్వాత గొడ్డలి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది ఎందుకు అవసరమో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటున్నాను. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎన్డీఏతో వికాసం, గొడ్డలి పార్టీతో విధ్వంసం. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మనం తొక్కిన ప్రతి గడపకి చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.